పుష్ప 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ దగ్గర ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకుని సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చికట్పల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవత్ భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్ సన్వికలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్య 70mm థియేటర్ కి వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీతేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు. మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంపై పోలీసులకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. సినిమా షోకు వచ్చే పబ్లిక్ మాత్రమే కాకుండా హీరో అల్లు అర్జున్ ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడతారని తెలిసి నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. సినీ హీరోతో జరిపే ఈవెంట్ పై ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే కార్యక్రమం నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఒక సినీ హీరో వచ్చే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిర్వాహకులపై మండిపడ్డారు హైదరాబాద్ పోలీసులు. థియేటర్ యాజమాన్య నిర్లక్ష్య ఘటనతోటే మహిళతో మృతి చెందిందని, భవిష్యత్తులో సినిమా థియేటర్ నిర్వాహకులకు బెనిఫిట్ షో లేదా ఈవెంట్స్ పై ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.